కనెక్టెడ్. కలెక్ సార్ వినపడుతోందా? వినపడుతోంది సార్. సార్ నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారు? ఏం లేదు కాలిక్, టెన్షన్ పడకు. సార్ నువ్వు నుంచున్నావు కదా, అక్కడి నుంచి కొంచెం రైట్లో చూడు. ఒక సెక్యూరిటీ బూత్ ఉందా? ఉంది సార్. లోపలికి సార్ ఎందుకు సార్? అవసరం లేదు, వెళ్ళు. అవన్నీ అక్కర్లేదు, నేను చెప్తున్నాను కదా. సార్ లోపలికి వెళ్ళాడు సార్. సార్ ఎక్కడికి సార్? వచ్చాను సార్. నీ ముందు ఒక బ్యారికేడ్ ఉంది, అక్కడికి వెళ్ళి నిలబడి. సార్ వచ్చేసాను సార్. తోడు నీడగా నిలచి అండదండలందిస్తున్న వీర నారీమణులారా, మీ పాదపద్మముల సాక్షిగా ఈ వేదికపై నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అరాచకాలు, ఎన్ని దౌర్జన్యాలు! వీటికెప్పుడు నేను భయపడలేదు, వెనుచూపు పారిపోలేదు. సార్ చెప్పండి సార్. నీ దగ్గర ఒక బ్యాగ్ ఉంది కదా? ఉంది సార్. లోపల చైతన్య బ్యాగ్లోనా? సార్ ఏంటి సార్? గన్ ఉంది సార్. ఆ గన్ తీ. సార్ ఎందుకు సార్? తీయాలి. స్టేజ్ మీద సీఎం ఉన్నాడుగా, వాడిని షూట్ చేయి. సార్ ఏంటి సార్, ఏమంటున్నారు సార్? సార్ జోక్ చేయకండి సార్. కాలేక్ చెప్పింది చెయ్యి. సార్ నా వల్ల కాదు సార్. గంతి. సార్ నేనెందుకు కాల్చాలి సార్? సార్ కాలేక్, ఏడుపులు వినపడుతున్నాయా? చచ్చింది పెళ్లి కొడుకు. సార్ నా ఫ్రెండ్ సార్. సార్ ఆటలాడకండి సార్. వద్దు సార్. తర్వాత పెళ్లి కూతురు, తర్వాత నీ ఫ్రెండ్. సార్ అబద్ధం చెప్పకండి సార్. ప్లీజ్ సార్ అబద్ధం చెప్పకండి సార్. వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పింది చెయ్యి. సార్ నా ఫ్రెండ్ సార్. నేను 5 to 1 కౌంట్ చేస్తాను. స్టేజ్ మీద సీఎం ని చూడు. ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకించిన మీ అందరికీ గన్ తీసి కాల్చు. సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. 5 4 3 ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ జీవితం నీకే అంకితం. 2 నీకోసం, అందరి కోసమే శ్రమిస్తూ చావగలిగినా చెప్పేది నీకే గన్ కింద పడాయి. సార్ మీరే కదా సార్ షూట్ చెప్పన్నారు. కొడతాను. పెద్దమ్మ తల్లి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, మీకు కూడా కొడతాను. ప్లీజ్ కాపాడండి. ప్లీజ్ ప్లీజ్ కాపాడండి. చూడండి, మీకు దండం పెడతాను. మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, జీవన కనక దుర్గమ్మ, నేను దాచుకోలేదని అలగొద్దు. ప్లీజ్ నా మాట వినమ్మా. ఒక్కసారి వచ్చి కాపాడు. ప్లీజ్ ప్లీజ్. సీత, సారీ. మీ పేరు సీత కదా? మీకెలా తెలుసు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మీకు ఫ్లైట్ అంటే భయం, టర్బ్యులెన్స్, నా చెయ్యి కూడా పట్టుకున్నారు కదా మీరు. ఓ మై గాడ్, ఐఎమ్ సో సారీ.
ఊటీకి పెళ్లికి వెళ్తున్నారు జరీనా. హలో, నిజం చెప్పండి, మీరేమైనా స్టాకరా? నో సారీ, ఐఎమ్ నాట్ స్టాకర్ అండ్ ఆల్, బట్ నేను దుబాయ్ నుంచి వస్తున్నా. ఇదేమి ఇంతకుముందు మీకు జరగలేదా? మీకేమీ జ్ఞాపకం లేదా? బట్ ఇదంతా జరిగింది having some kind of మిమ్మల్ని చూసాను. డేజావు? లేదండి, లేదు, ఇది డేజావు కాదు. డేజావు ఇస్ లైక్ ఎ మూమెంట్, కానీ ఇది మొత్తం మళ్ళీ జరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఓ సారీ సారీ. There are 6 exits on this plane. 4 doors, 2 on each side, and 2 window exits located over the wing. బ్యాగ్ పడబోతుంది. ఆ బ్యాగ్ కింద పడుతుందని మీకు ముందే ఎలా తెలిసిందండి? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను కూడా అండి. హలో రే మామా, ల్యాండ్ అయ్యావా? రే, నేను ఇది నీకు ముందుగానే. లేదురా, ఇప్పుడే వచ్చాం. పార్కింగ్ లో ఉన్నాం, వస్తున్నాం. సంధ్య సంధ్య ఏం టైమింగ్ అండి. రండి. ఉండండి. ఏమైందయ్యా? దీని వీల్ కొంచెం. బానే ఉందయ్యా. సరే, చూసుకొని వెళ్ళండి. నేను చూసుకుంటానయ్యా. ఏమైందండి? ఏం లేదండి, పెట్ట వీల్ విరిగి పడిపోయింది. ఇప్పుడు విరగలేదు. అదంతే, ఒక్కొక్కసారి అలాగే మిస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో అది చెప్పండి. తర్వాత మన ఇద్దరం కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నాం. మన ఇద్దరమా? కలిసా? ఛాన్సే లేదండి. ఎందుకంటే నేను ముక్కు మొహం తెలియని వాళ్ళతో అంత ఈజీగా ట్రావెల్ చేయనండి. ఇదిగోండి, ఈ కార్ డీటెయిల్స్ అన్ని తీసుకోండి. అలాగే మీ ఫోన్ తీసి ఒక సెల్ఫీ తీసుకోండి. సెల్ఫీ? అప్పుడే కదా నా ఫోటో చూపించి మీకు ఏదైనా సమస్య వస్తే ఇతనే కారణం అని చెప్పగలరు. ఫర్ యువర్ సేఫ్టీ పెట్టొచ్చింది, తీసుకోండి, వెళ్దాం. ఇన్నాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న నేను ఇప్పుడు రే మావా, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయారా? నా కోసం ఫ్లైట్ టికెట్ వేసుకుని ఫ్రెండ్ మావా, ఏంటి ఇలా మారిపోయావు? ఏం చేసావురా? ఏమీ చేయలేదురా, అందుకే మారిపోయాను. తను సీతామహాలక్ష్మి నాతో పాటు జరీనా పెళ్లికి వచ్చారు. మీకు నిజంగానే ఏమీ జ్ఞాపకం లేదా? లేదే. ఏమంటున్నాడు రా? సరే, వెళ్ళి బండి తీ. ఓకే, నేను కార్ తీసుకొస్తా, మీరు రండి. ఇది కూడా ఆల్రెడీ జరిగినట్టుందా? రండి. రే, లెఫ్ట్ లో బ్యారికేడ్ వస్తుంది, రోడ్ బ్లాక్. స్వామి ఆ బండి తీయమని చెప్పండి. ఏ వెళ్ళండి అక్కడి నుంచి. యాక్టివిస్ట్ తమిళ వానన్ సార్కి యాక్సిడెంట్ అయింది స్వామి. వెళ్ళండి స్వామి. యాక్సిడెంట్ అయింది స్వామి, ఇక్కడ బళ్ళు ఆగకూడదు. వెళ్ళండి స్ట్రైట్ గా వెళ్ళండి. కొండి స్వామి శరణం. ఆ బ్యారికేడ్ తీసి అక్కడ ఏంటి స్వామి? ఎలా అండి ఇలా? ఏంట్రా ఇందా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది నీకు? అదేం లేదండి, ఈయనకి ఈవేళ ఏం జరగబోతుందో అంతా ముందే తెలుసు. ఫ్లైట్ నుంచి బ్యారికేడ్ దాకా యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టే జరిగింది. ఏం చెప్తున్నారండి? జరగబోయేదంతా ముందే తెలుస్తుందా? సీరియస్ గా. అయితే ఎందుకు మామ ముందే చెప్పలేదు? తర్వాత ఏం జరగబోతుందో తెలిసిన వాళ్ళు సైలెంట్ గానే ఉంటారా. అప్పుడు జరీనాని ఏ ప్రాబ్లం లేకుండా లేపుకొచ్చాంగా. ఏడ్చినట్టే ఉంది. ఏంటంటే పెళ్లి కూతుర్ని లేపుకెళ్ళిపోతారా? కొంప ముంచేశాడు. తను లేకుండా నేను బతకలేనురా. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. ఎంత పెద్ద లవ్ స్టోరీయా? బాంబే సినిమా ఉంది కదా, అరవింద్ స్వామి మనీషా కొయిరాలా లవ్ స్టోరీ కంటే పెద్ద లవ్ స్టోరీ. రే అంకుల్, ఇవాళ కనుక జరీనాని లేపుకెళ్ళకపోతే నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంది. ఆ తర్వాత మీ ఇద్దరు పేరు రాసి నేను చచ్చిపోతా. అయ్యో, సరే, నేనే నా ఫ్రెండ్కి ద్రోహం చేస్తాను.